హాయ్ ఫ్రెండ్స్, హలో అందరికీ. ఇప్పుడు మనం పెరుగు చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాము. ఒక అర టీ స్పూన్ పసుపు అయితే వేసాను, ఉప్పు అయితే వేసాను, ఒక పావు టీ స్పూన్ పసుపు అయితే వేసాను, ఒక అర టీ స్పూన్ కారం అయితే వేస్తున్నాను. మరి పెరుగు చట్నీ అయితే మనం రెడీ చేసుకున్నాము. మరి ఇంట్లో మనకైతే కర్రీ ఏం లేనప్పుడు, కర్రీ ఏం లేని రోజు, కూరగాయలు ఏమీ లేని రోజు, ప్లస్ వచ్చేసి మనకి ఏ కూర కూడా తినబుద్ధి కాని రోజు ఉంటుంది కదా, ఏమీ తినబుద్ధి అట్లా నోటికి నాన్ వెజ్ కూడా తినాలనిపించిన రోజు, అలా మనకి డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు ఇలా మనం పెరుగు చట్నీ కానీ అలా డిఫరెంట్గా వెజిటేబుల్స్ నాన్ వెజ్ ఏమి తినబుద్ధి కానప్పుడు ఇటువంటివి అయితే నేనైతే చేస్తానండి. ఈరోజైతే సండే, మేమైతే నిజంగానే నాన్ వెజ్ తినబుద్ధి కావట్లేదు, వెజిటేబుల్స్ తినబుద్ధి కావట్లేదు. అందుకే పెరుగు చట్నీ చేసుకుందామని చెప్పి పెరుగు చట్నీ అయితే చేస్తున్నాను. అంటే కొంచెం ఎలా సరిపోద్ది అనుకుంటున్నారా? ఇంకా పచ్చళ్ళు ఉన్నాయిలేండి. ఇప్పుడు ఇందులో ఇంత చిక్కగా కాకుండా కొంచెం మనం వాటర్ అయితే యాడ్ చేసుకుందాము. కొంచెం లూజ్గా అండి, కొంచెం లూజ్గా ఉంటే బాగుంటుంది. అంటే మజ్జిగ చారలు కూడా అంటారు దీన్ని. కొంచెం ఇంకా పలసగా చేసుకుంటే దీన్ని అయితే మజ్జిగ చారవచ్చు, కొంచెం చిక్కగా చేసుకుంటే ఇలా పెరుగు చట్నీ అని అంటాం అనమాట. కొంచెం పసుపు వేసుకుందామండి. పసుపు ఇంక పెరుగు చట్నీ అంటేనే మెయిన్ పసుపు కొంచెం పచ్చగా కనపడాలండి. పసుపు సరిపోలేదండి, పసుపు అయితే వేసుకున్నాము. కొంచెం ఎల్లోయిష్గా ఉంటేనే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇదంతా మనం అయితే కలిపేసుకోవాలి. మరి యూట్యూబ్లోనైతే అందరూ చాలా అందరూ గొప్పగా చేస్తారండి వంటలు. మనకైతే అంతైతే రావండి వంటలు, ఏదో మనకి చిన్న వంటలేనండి, అంత గొప్పగా అయితే నాకు రావండి. అందుకని నాకు అసలు వంటలు పెట్టాలంటే భయం వేస్తుంది. ఓకే అండి, ఇప్పుడు దీన్ని అయితే మనం తాలింపు అయితే చేసుకున్నాము. ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకున్నాము, చాలండి. ఎక్కువగా ఇది పెరుగు చట్నీ కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే అవసరం లేదండి. దీనికైతే ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు లేకపోతే పచ్చిమిరపకాయలు, మన ఇష్టం అంటే ఏదైనా వేసుకోవచ్చు. ఆల్రెడీ అందులో కారం కూడా వేసుకున్నాము. కొంచెమే కాబట్టి తాలింపులు కూడా ఎక్కువ అవసరం లేదండి. జీలకర్ర కొంచెం చాలండి, ఎక్కువ అవసరం లేదు.
తర్వాత అయితే కరివేపాకు అండి. కరివేపాకుని అయితే మనమైతే ఇలా తుంపులుగా చేసేసి నలిపి వేసుకుంటే బాగుంటుందండి. చూస్తారు కదా తాలింపు అంతా చక్కగా వచ్చేసింది. ఇంకొంచెం అయితే పక్కాగా మాడిపోద్దండి. ఇంకా మనం దగ్గరే ఉండి కూడా మాడగొడితే బాగోదు. వేసేసుకుందాం. ఓకే అండి, మజ్జిగ చారు అయితే రెడీ అయిపోయింది. అదే పెరుగు చట్నీ. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే దీన్నే మజ్జిగ చారు అంటారు. ప్లస్ పెరుగు చట్నీ ప్లస్ మజ్జిగ చారు. పలసగా కావాలనుకుంటే మజ్జిగ చారు వాటర్ ఎక్కువ వేసుకొని, లేదు అనుకుంటే కొంచెం చిక్కగా చేసుకోవాలి అనుకుంటే పెరుగు చట్నీ. మనం చిక్కగా తినాలి అనుకుంటే ఇంట్లో ఎంతమంది ఉన్నారు దాన్ని బట్టి క్వాంటిటీ తీసుకుని 1/2 kg, ముగ్గురు అయితే ఒక 1/2 kg పెరుగు సరిపోద్దండి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని ఇంకా కట్టేసుకోవాలండి. గ్యాస్ కంప్లీట్ అయిపోయింది. పెరుగు చట్నీ అయితే మరి చూస్తున్నారు కదా. ఎందుకంటే ఎక్కువ మరగనీయకూడదు ఇంకా, ఎందుకంటే ఇది పెరుగు కదండి. ఎందుకంటే ఇది పెరుగు కాబట్టి ఇరిగిపోతుంది కంప్లీట్గా. మళ్ళీ దీన్ని తాలింపు కూడా ఇంట్లో వేసేసుకున్నాము, బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మరి పెరుగు చట్నీ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. చూస్తున్నారా ఫ్రెండ్స్, మరి పెరుగు చట్నీ అయితే రెడీ అయిపోయింది. బాగుందా? వెరీ వెరీ టేస్టీ పెరుగు చట్నీ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నేను ఇంక నుంచి వంటలు కూడా చేసేలాగా ట్రై చేస్తాను. నాకు రాకపోయినా కానీ నేను మళ్ళీ మన యూట్యూబ్లోనే చూసి నేర్చుకుంటాను, ట్రై చేస్తాను లెంత్ వీడియోస్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్.